ఇండియన్ స్టాక్ మార్కెట్ రీసెంట్ డిప్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ హైస్ కి వస్తుంది. 25,000 లో ఉంది ప్రస్తుతానికి. అండ్ ఈ మంచి తరుణంలో నెక్స్ట్ వీక్ లో 6 కంపెనీస్ ఐపీఓకి రానున్నాయి, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ వాళ్ళ ఎడ్టెక్ సూపర్ స్టార్. అయితే ఈ కంపెనీస్ కంపెనీస్ ఏమేం చేస్తాయి అనేది డీటెయిల్స్ చూద్దాం. మెయిన్ గా ఈ ఐపీఓస్ లో దగ్గర 10,000 crores రైజ్ చేస్తున్నాయి అన్ని కంపెనీస్ కలిపి. దిస్ షోస్ హ్యూజ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్, అదేవిధంగా మార్కెట్ మొమెంటం కూడా ఉంది అని చూపిస్తుంది. అయితే ఈ ఐపీఓస్ లో డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఎడ్టెక్ సూపర్ స్టార్ మన ఫిజిక్స్ వాళ్ళ ఉంది కదా, అదొకటి. క్లీన్ టెక్ లోకి వచ్చేసరికి టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా అండ్ ఈఎంవి ఫోటోవాల్టిక్ పవర్, ఈ రెండు క్లీన్ టెక్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి. అదేవిధంగా ఐటీ సొల్యూషన్స్ కి వచ్చేసరికి వర్క్ మేట్స్ కోర్ 2 క్లౌడ్ అనే కంపెనీ, ఇది కూడా ఐపీఓకి వస్తుంది. అండ్ ఆగ్రో కెమికల్స్ లోకి వచ్చేసరికి మహాలయ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ ఐపీఓకి వస్తుంది. ఫైనల్ గా సోలార్ ఎనర్జీలోకి వచ్చేసరికి ఫుజియామా పవర్ సిస్టమ్. ఈ 6 కంపెనీస్ ఈ 5 సెక్టార్స్ కి సంబంధించి ఐపీఓస్ కి వస్తున్నాయి. లెట్ us గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఏ కంపెనీ ఎంత రేస్ చేస్తుంది ఏంటి అనేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ వాళ్ళ, ఇది అతిపెద్ద కంపెనీ, అతిపెద్ద ఐపీఓ అన్నట్టు చెప్పుకోవచ్చు ఉన్న వాటిల్లో. అండ్ యూజర్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ప్రస్తుతానికి అని అంటున్నారు. అయితే ఈ ఎడ్టెక్ యూనికాన్ 3,480 crores రైజ్ చేస్తుంది ఈ ఐపీఓ నుంచి అని చెప్తున్నారు. దీని ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 103 to 109 ఈచ్ ఇయర్ ఉండబోతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 14,933, అంటే 15,000 అనుకోవచ్చు. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి 3,100 crore, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసరికి 3,080 crore, మొత్తం కలిపి 3,480 crore రైజ్ చేయబోతున్నారు. ఫిజిక్స్ వాళ్ళ వాల్యుయేషన్ వచ్చేసరికి అప్పర్ ఎండ్ చూసుకుంటే కనుక ఫిజిక్స్ వాళ్ళ కుడ్ బి వాల్యూడ్ ఎట్ 31,500 crore అని చెప్తున్నారు. దీని వాల్యుయేషన్ ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లీన్ టెక్ అండ్ సోలార్ సంబంధించి మొత్తం 3 కంపెనీస్ వస్తున్నాయి. ఇందులో ఒకటి టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా. ఈ కంపెనీ 3,600 crore ఆఫర్ ఫర్ సేల్ కింద రైజ్ చేయనుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎమిషన్ అండ్ పవర్ ట్రైన్ సొల్యూషన్స్ తయారు చేస్తుందంట. అండ్ ఈ కంపెనీ ఐపీఓకి రావడం అనేది క్లీన్ ఆటోమోటివ్ టెక్ ఇండస్ట్రీకి ఒక హ్యూజ్ బూస్ట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఈఎంవి ఫోటోవాల్టిక్ పవర్. ఈ కంపెనీ భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ సోలార్ మాడ్యూల్ మేకర్, భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ సోలార్ మాడ్యూల్ మేకర్. ఈ కంపెనీ రైజ్ చేసేది 2,900 crore. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుజియామా పవర్ సిస్టమ్స్, ఈ కంపెనీ 600 crores రైజ్ చేస్తుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి 2 కంపెనీస్ ఉన్నాయి. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ వర్క్ మేట్స్ కోర్ 2 క్లౌడ్, ఇది లైక్ సాఫ్ట్వేర్ కంపెనీ లాగా బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ రైజ్ చేసేది 69.84 crore. నెక్స్ట్ కంపెనీ ఆగ్రో కెమికల్స్ లో అనుకున్నాం కదా, మహాలయ లైఫ్ సైన్సెస్, ఈ కంపెనీ 70.44 crore ఐపీఓతో వస్తుంది. అండ్ ఈ 2 కంపెనీస్ బిఎస్సి లో ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవ్వనున్నాయి. అండ్ గ్రే మార్కెట్ బజ్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఈ అన్ని కంపెనీస్ లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ వచ్చేసరికి టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా అనే కంపెనీకి ఎక్కువ గ్రే మార్కెట్ బజ్ ఉంది అండ్ ప్రీమియం కూడా ఎక్కువ ఉంది ఉన్న వాటి అన్నింటిలో. దీని గ్రే మార్కెట్ బజ్ వచ్చేసరికి 22% హైయర్ ఎండ్ లో ఉంది. దిస్ షోస్ స్ట్రాంగ్ డిమాండ్ ఈవెన్ బిఫోర్ లిస్టింగ్. మిగతా కంపెనీస్ ఈఎంవి అదే విధంగా కోర్ 2 క్లౌడ్ ఉన్నాయి కదా, ఈ 2 20 rupees ప్రీమియం తో ఉంది. అండ్ ఆశ్చర్యంగా ఏంటంటే ఫిజిక్స్ వాళ్ళ అనేది 4 to 5 rupees ప్రీమియం తో ఉంది గ్రే మార్కెట్ లో. సో వీ హ్యావ్ టు సీ, హడావిడి పడి ఆత్రత పడి లైక్ ఈ మార్కెట్ దీంతో పాటు అందరు పెడుతున్నారని చెప్పి పెట్టేయకండి. డూ సమ్ రీసెర్చ్. మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు ఉంటే గనక యూ ట్రై టు కీప్. ఎందుకంటే ఒకసారి లిస్ట్ అయిన తర్వాత ఒకేసారి పడిపోయిందంటే 15,000 లేకపోతే మీకు 2-3 అలవాటు అయినాయి అనుకోండి, అవసరమైనవి అవ్వవు, అనవసరమైనవి అనవసరంగా ఊరికే టెస్ట్ చేద్దామని అయిపోతాయి, తర్వాత పడిపోద్ది మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత. సో డూ సమ్ హోంవర్క్, డూ సమ్ రీసెర్చ్ అండ్ ట్రై టు అప్లై ఫర్ దీస్ ఐపీఓస్. అండ్ ఇలాంటి ఐపీఓస్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక దిస్ షోస్ ద మొమెంటమ్ ఇస్ హై. ఎందుకంటే ఆల్రెడీ డిప్స్ నుంచి నౌ ఇట్ హ్యాస్ రికవర్డ్ అండ్ నౌ నెక్స్ట్ హైకి దగ్గరగా వెళ్ళనుంది. 26,000 హై, లాస్ట్ హై. సో it is going in a positive note. Let us see. And blind గా అయితే పెట్టద్దు, do some research and keep it. And these are the upcoming 6 IPOs in the next week.